నా రూటే సపరేటు. ఎండోన్మెంట్ అడిషనల్ కమిషనర్ తీరుపై విమర్శలు. తలలు పట్టుకున్న మంత్రి కొండా సురేఖ, సెక్రటరీ కమిషనర్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. సర్కారు ప్రపోజల్స్పై కొర్రీలు, కొన్ని ఫైల్స్ పైనే స్పెషల్ ఇంట్రెస్ట్, త్వరలోనే ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించే ఛాన్స్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ శాఖలో మంత్రులు, సీనియర్ ఐఏఎస్లు చెప్పింది కింది స్థాయి అధికారులు వినడం సాధారణం. తాము పంపిన ఫైల్స్కి క్లియర్ చేయడం లేదని ఏదో ఒక కొర్రీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు సైతం వింటున్నాం. కానీ దేవాదాయ శాఖలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ శాఖలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వ్యవహరిస్తున్న తీరుపై స్వయాన మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కమిషనర్ హరీష్ తలలు పట్టుకునే పరిస్థితి నెలకొందని సెక్రటరేట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తన వద్దకు వచ్చే ప్రతి ప్రపోజల్కు కొర్రీలు పెట్టడమే, లేకపోతే రూల్స్కు విరుద్ధంగా ఉందని పక్కన పడేయడమే చేస్తున్నారని ఫిర్యాదు ఉన్నాయి. కారణాలు చూపుతూ రిజెక్ట్. అడిషనల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న కృష్ణవేణికి డిపార్ట్మెంట్పై మంచి పట్టు ఉందనే పేరు ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి టెంపుల్ పుట్టు పూర్వతలు, భూముల వివరాలు, డాక్యుమెంట్ సహా లేకుండానే చకచకా వివరించగల సామర్థ్యం ఆమెకు ఉందని చెప్తుంటారు. కానీ కింది స్థాయి నుంచి వచ్చే ప్రపోజల్స్, ఫైల్స్ను క్లియర్ చేయడంలో ఆమె 1,00,000 కారణాలు చూపెట్టారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ వీళ్ళ తప్పు ఉంటే తప్పు అని చెప్తే అయితే ఏం అది లేదు. కానీ ఆమె తీరును గమనించిన శాఖ సెక్రటరీ ఆమెను పిలిచి పలుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారలేదని టాక్ ఉంది. ఎప్పటిలాగే తనదైన శైలిలోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాల నుంచి ఏమైనా ప్రపోజల్స్ వస్తే అధికారులకు ఫోన్ చేసి ఆ ఫైల్ ఎందుకు పంపారు, ఎవరు పంపమన్నారు, నేను రిజెక్ట్ చేస్తున్నాను అని ఫోన్ చేసి బెదిరించడం పరిపాటిగా మారిందనే చర్చ ఉన్నది. నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండోన్మెంట్ డైరెక్టర్ వెంటనే అమలు చేయాలి. కానీ అడిషనల్ కమిషనర్ మాత్రం ఏదో ఒక సాకుతో కొర్రీలు వేసి పక్కన పడేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే అన్ని ఫైల్స్ విషయంలో ఆమె అదే తీరుగా వ్యవహరించారని, ఆమెకు స్పెషల్గా కనిపించే ఫైల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అడగక ముందే సెక్రటరేట్కు పంపి క్లియర్ చేయాలని హడావుడి చేస్తుంటారనే ప్రచారం ఉంది. ఆమె తీరుపై విసిగిపోయిన మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ తలలు పట్టుకున్నట్లు తెలుస్తుంది. అప్రాధాన్యత పోస్టులకు బదిలీ. కృష్ణవేణి తీరుతో విసిగిపోయిన మంత్రి, సెక్రటరీ, కమిషనర్ ఆమెను ఏం అనలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళా ఆఫీసర్ కావడం, శాఖలో అధికారుల కొరత ఉండడంతో మౌనంగా భరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరింత అలుసుగా తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో మంత్రి, సెక్రటరీ, కమిషనర్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. దీంతో కమిషనరేట్లో ఆమె చేస్తున్న బాధ్యతల నుంచి తప్పించి అంతగా ప్రయారిటీ లేని సబ్జెక్టుకు ఇవ్వాలని నిర్ణయం ఇచ్చినట్లు సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతుందంట. ఆర్డర్ చేసిన 16 ఏళ్లకు డెలివరీ అని చెప్పేసి అది వేరే అంశం. సరే, ఏదేమైనప్పటికీ ఆమె తీరు ఎవరికైతే ఇబ్బంది అవుతా ఉందో, ఒకవేళ నిజంగా చాలామంది ఉంటారు వాళ్ళ పని అవసరం లేదు అనుకున్న ఫైల్ను పక్కన పెట్టేస్తారు. ఒకవేళ నిజంగానే ఆమెకు ఇంట్రెస్ట్ వేరే ఫైల్స్ మీద ఉంటే సరైన చర్యలు తీసుకోవాలి, అంటే తప్పించాలి, తప్పలేదు. కానీ ఆమె నీతిగా, నిజాయితీగా, నిజంగానే అందులో తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి అని చెప్పేసి పక్కన పెడితే అట్లాంటి వాళ్ళను తీసేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అయితే ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.